హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని ఏ విధంగా డ్రా చేసుకుందామో సింపుల్గా మనం నేర్చుకుందాము. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మనం నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీలోనూ కాదు, మీరు స్టాక్స్లో కూడా యూస్ చేసుకొని మీరు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. సో నేను మెయిన్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని డ్రా చేయడానికి నేను ఓపెన్ ఇంట్రెస్ట్ అనే పారామీటర్ని నేను ఉపయోగించుకుంటాను. ముందుగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి మనం తెలుసుకోగలిగితే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే మార్కెట్ అనేది ఇక్కడి వరకు రాదు అని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వాళ్ళు ఆప్షన్స్ని సెల్ చేస్తారు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మీకు మీ ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రజెంట్ మార్కెట్ అనేది 14,380 రూపాయల్లో ఉంది మార్కెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక స్ట్రైక్ ప్రైస్ ఎంత, 14,500. అంటే 14,500 వరకు ఈ ఎక్స్పైరీ అంటే ఈ వీక్ ఎక్స్పైరీ వరకు రాదు అనుకొని వీళ్ళు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, 14,600కు రాదు మార్కెట్ అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేయడం జరిగింది. అలాగే 14,700కు రాదు అనుకుని చాలామంది, ఎక్కువ మంది, అన్నిటికంటే ఎక్కువ మంది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, మార్కెట్ అనేది ఈ ప్రైస్ వరకు రాదు అని ఉద్దేశం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పలానా ఆప్షన్ని ఏం చేస్తారంటే సెల్ చేస్తారు. అలాగే కిందికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపించేది పుట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డ్ అయింది, 14,000 దగ్గర బిల్డ్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది ఏ ఉద్దేశంతో ఉన్నారు అంటే మార్కెట్ అనేది 14,380 నుండి 14,000 కంటే దాటి కిందికి వెళ్ళదు అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ 14,000 దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, పుట్ ఆప్షన్ని సెల్ చేసి కూర్చున్నారనమాట. అంటే చాలామంది ఎక్కువ మోతాదులో. ఓకే, అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే మార్కెట్ ఇక్కడ వరకు రాదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఎంతమంది ఎక్కువ అయితే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేయడం జరిగిందో దాన్ని మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గాను మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 14,000 దగ్గర మనకు చూడండి, 14,000 దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది మనకు పుట్ ఆప్షన్లో. ఇది మనకు మెయిన్ సపోర్ట్గా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే కాల్స్ వైపు వస్తున్నట్లయితే మనకు ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎక్కడ బిల్డ్ అయింది, 14,700 దగ్గర బిల్డ్ అయింది అనమాట. సో ఈ 14,700ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మెయిన్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎక్స్పైరీకి 14,700ని క్రాస్ చేసి వెళ్ళకపోవచ్చు అనే ఉద్దేశం ఉండి ఎక్కువ మంది ఇక్కడ బిల్డ్ చేస్తారు. ఓకే, ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఆప్షన్ సెల్లింగ్ లేదా మీరు తెలుసుకున్న ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ఐరన్ కాండర్ కానీ లేదంటే సో ఇవన్నీ ఉంటాయి కదా, ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు ఈ డేటాని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది 14,000ని క్రాస్ చేసి కిందికి రాదు అనే ఉద్దేశం ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 14,000 కంటే బిలో ఉన్న ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో అంటే 13,900 యొక్క పుట్ ఆప్షన్ని మీరు సెల్ చేసుకోవచ్చు. అలాగే 14,700 పైన ఏదైతే ఉందో 14,750 ఆర్ 800 యొక్క కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, రేపు ఎక్స్పైరీకి ఈ మార్కెట్ అనేది మీరు సెల్ చేసిన లోపలే ఉంటే, మీరు ఏవైతే సెల్ చేస్తారో స్ట్రైక్ ప్రైసెస్ పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ ఆ మధ్యలోనే క్లోజ్ అవుతే మీరు సెల్ చేసిన ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని డేటాని బేస్ చేసుకొని మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో దట్ ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేసుకుంటాం. ఓకే, సో నౌ సీ హియర్. ఇప్పుడు చూడండి, 14,380 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. మనకు మెయిన్ సపోర్ట్ 14,000 అవుతుంది, మెయిన్ రెసిస్టెన్స్ అనేది 14,700 అవుతుంది. మరి ఈ 14,380కి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఇమ్మీడియట్ సపోర్ట్ ఏదవుతుంది, దీని తర్వాత ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది, దీని తర్వాత కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఇమ్మీడియట్ సపోర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేస్తామంటే చాలామంది పొరపాటు పడతారు. ఉదాహరణకి 14,500 స్ట్రైక్ ప్రైస్ ఉంది. ఓకే, సో 14,500 యాక్ట్స్ యాజ్ ఏ సమ్ రెసిస్టెన్స్ అనుకొని డైరెక్ట్గా 14,500 దగ్గర లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తారనమాట.
కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేస్తామంటే 14,500 అనేది అదొక రెఫరెన్స్ అనమాట. కానీ మనకు కరెక్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 14,500 దగ్గరలో ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 14,510 అయినా అవ్వచ్చు, 14,490 అవ్వచ్చు, 480 అవ్వచ్చు, 460 అవ్వచ్చు, లేదా 550 అవ్వచ్చు. ఆ దగ్గరలో ఏదైతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకు ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి. నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే ఫస్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను పెట్టుకుంటాను. ఓకే, సో మనకందరికీ తెలుసు టెక్నికల్ అనాలిసిస్లో మనకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం తెలుసుకున్నాం. అవి ఏంటివి అంటే మెయిన్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనకు ఫామ్ అయ్యేటప్పుడు ఎక్కువ సార్లు యాక్యురసీగా మనకు ఫామ్ అయ్యే టెక్నికల్ ప్యాటర్న్స్ ఏంటంటే, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏమంటే హరామీ ఒకటి, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ ఒకటి. ఓకే, హరామీ ప్యాటర్న్, ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకు హైలీ అక్యురేట్గా ఉంటాయి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఫామ్ చేయడానికి అనమాట. ఓకే, అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఎక్కువగా ఫామ్ అవడానికి ట్రై చేస్తాయి. సో ఉదాహరణకి చూడండి, ఇక్కడ మనకు మార్కెట్ అనేది ప్రజెంట్ 14,366లో ఉంది. మనకు ఈ మీద అంటే దీనిపైన మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఈ లెవెల్కి మీదుగా మనకు ఇక్కడ మనకు ఒక హరామీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. హరామీ ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి, ఇక్కడ సేమ్ ప్యారలల్గా 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు ప్యారలల్గా ఫామ్ అయింది, గమనించారా? సో దీని మీద నేను లైన్ డ్రా చేస్తాను. సో ఇది మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ 14,403 దగ్గర. దెన్ ఈ పైన మళ్ళీ మనకు ఎక్కడైతే ఫామ్ అయ్యాయి చూడండి. ఓకే, సో ఇక్కడ ఉంది, ఇక్కడ చెప్పుకోవచ్చు కదా. చూడండి, రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ ప్యారలల్గా ఫామ్ అయింది కదా. ఇది కూడా మనకు హరామీ ప్యాటర్న్ అంటారు ఇది. ఓకే, మీకు ఫుల్ లైన్ నేను డ్రా చేస్తాను డౌట్ లేకుండా ఉండడానికి, సో దట్ ఇలా డ్రా చేసిన దానికి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఇదొకటి, తర్వాత చూడండి ఇక్కడ ఫామ్ అయింది కదా మనకు, దెన్ ఇక్కడ ఒకటి. ఓకే, అలాగే ఇంకా ఎక్కడ ఫామ్ అయింది మనకు చూడండి, ఇక్కడ రెడ్ గ్రీన్, ఇదొక మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చెప్పుకో. ఓకే, అండ్ దెన్ మనకు టాప్ ఫార్మేషన్ ఎక్కడ ఫామ్ అయింది, ఇదిగోండి నౌ. అలాగే డౌన్కి చూసుకున్నట్లయితే మనకు ఫార్మేషన్ ఎక్కడైంది చూద్దాం. ఇదిగోండి చూడండి, ఇక్కడ రెడ్ గ్రీన్ ఫార్మేషన్ జరిగింది కదా. సో ఇక్కడ ఒక ఫార్మేషన్, ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అలాగే కిందకి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా మనకు ఫామ్ అయింది. సో దాని కింద మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా డ్రా చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ, సారీ, అండ్ దెన్ మళ్ళీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనకు ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను పెడుతున్నాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను పెట్టినట్లయితే చూడండి, మీకు ఎంత అక్యురేట్గా మీకు ప్రైస్ యాక్షన్ జరిగిందో ఒకసారి గమనించండి. సో ఇక్కడ లెవెల్ అయితే మనం మిస్ అయ్యాము, ఆ లెవెల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇది ఈ లెవెల్ కూడా. ఓకే, నౌ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో గమనించారా. ఓకే, సో ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, 14,366 దగ్గర అయితే మనకు మార్కెట్ క్లోజ్ అయింది. మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 14,400 ఈజ్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్. సో ఉన్నదానికంటే ఎక్కువ 14,400. ఓకే, 14,400 అనేది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్. మరి 14,400 దగ్గర మనకి ఏదైతే యాక్సెస్ అవుతుంది ఇక్కడ 14,404, గమనిస్తున్నారా. సో 14,404 అనేది మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. 14,404 ఇస్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్. ఇది మనకు రేపు ఇమీడియట్ రెసిస్టెన్స్. మరి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ ఏదవుతుంది, 14,500. మరి 14,500 అంటే చూడండి మనకు నెక్స్ట్ టార్గెట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ, 14,495. ఇది మనకు నెక్స్ట్ టార్గెట్. ఓకే, మరి ఈ టార్గెట్ని దీన్ని బ్రేక్ చేసినట్లయితే నెక్స్ట్ టార్గెట్ ఏంటి, 14,600. మరి 14,600 మనం ఏం చెప్పుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడ 14,615. ఇది మనకు నెక్స్ట్ టార్గెట్.
ఓకే, సో ఈ విధంగా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. మరి అలాగే సపోర్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సపోర్ట్ ఏంటి, 14,350 ఈజ్ ద సపోర్ట్, లేదా 14,300. సో ఇక్కడ మనకి సో సపోర్ట్ ఏది యాక్ట్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాము. 14,366 ఈజ్ ద ఇమ్మీడియట్ సపోర్ట్. ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు 14,404ని మనకు బ్రేక్ చేసినట్లయితే ప్రీవియస్ కేసెస్లో మనకు ఒక ర్యాలీ కనిపిస్తుంది, అప్ ట్రెండ్ ర్యాలీ కనిపిస్తుంది, అలాగే డౌన్ ట్రెండ్ ర్యాలీ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దట్ మనకు 14,404 మనకు బ్రేక్ అయినట్లయితే డెఫినెట్గా మనకు 100 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా బ్రేక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ కూడా మనకు పైకి వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే డౌన్వర్డ్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఫేస్ చేసింది, గమనించారా? ఒకసారి సపోర్ట్ ఫేస్ చేసింది. ఆ సపోర్ట్ వచ్చేసి 14,286. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు 14,366ని ఇక్కడ మనకు బ్రేక్ చేసినట్లయితే కంపల్సరీగా మనకు ఈ యొక్క సపోర్ట్ని మనకు టెస్ట్ చేస్తుంది. ఒకవేళ టెస్ట్ చేసి సపోర్ట్ని ఫేస్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ పైకే వెళ్తుంది. లేదా ఇది బ్రేక్ అయిందంటే మాత్రం మనకు ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం మనకు నెక్స్ట్ టార్గెట్ చూడండి ఇది అవుతుంది అనమాట. సో కాబట్టి మనకు ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు, 14,366 ఇది మనకు ఇమ్మీడియట్ సపోర్ట్ అనమాట. మరి ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 14,300, అలాగే 14,200. సో మనకు నెక్స్ట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ, 14,286 కనిపిస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 14,286 ఈజ్ ద ఇమ్మీడియట్ టార్గెట్. ఒకవేళ ఇది కూడా మనకు బ్రేక్ చేసి వెళ్ళినట్లయితే నెక్స్ట్ మనకు 14,123 ఇది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చెప్పుకోవచ్చు రేపటికి మార్కెట్. ఓకే, ఇది. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు 31,177 దగ్గర అయితే క్లోజ్ అయింది. అదే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడోసారి గమనించండి, మనం ఇది కూడా చూద్దాము. నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డే మనకు ఇది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే లాస్ట్ డే అంటే మనకు ఫ్రైడే ఏదైతే ఉందో ఫ్రైడే రోజు మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత బిల్డ్ అయింది అన్నది ఇది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పుట్ వైపు కొంచెం మాత్రమే బిల్డ్ అయింది, మనకి కాల్ వైపు మాత్రం చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే మార్కెట్ అనేది పైకి రాదు, కిందికే వెళ్తుంది అని. ఓకే, అలాగే మనం ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా కూడా మనకి ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ వైపే ఉంది, పుట్ వైపు తక్కువగా ఉంది. చూడండి ఇక్కడ చూడండి, పుట్ కాల్ రేషియో. సో కాల్ వైపే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, పుట్ వైపు తక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ పైకి రాదు, కిందికే పడుతుంది అనేది ఎక్కువ మంది యొక్క ఉద్దేశం. సో మరి మార్కెట్ పెరుగుతుందా లేదా అన్నది దీన్ని బట్టి మనం ఎగ్జాక్ట్గా చెప్పేదానికి లేదు, బట్ దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ కిందికి పడవచ్చు అనే ఉద్దేశం అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి మనకు ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు పుట్ వైపు జనరేట్ అయింది, కాల్ వైపు జనరేట్ అయింది, పుట్ వైపు తక్కువగా మనకు బిల్డ్ అయింది అనమాట. అలాగే మెయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నా కూడా మనకు ఎక్కువ పుట్ వైపు మనకు కాల్ వైపు జనరేట్ అయింది, పుట్ వైపు మనకు తక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేసుకున్నాం. 1 అవర్ టైం ఫ్రేమ్ నేను టైం ఫ్రేమ్ పెట్టాను. ఓకే, సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ క్యాండిల్ మనకి ఏదైతే ఫార్మేషన్ జరిగిందో సో అలాగే దీన్ని మనము ప్రీవియస్ డేటాలో కూడా మనం చూడొచ్చు. సో మనం ప్రీవియస్ డేటాలో మనము చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ డేటాబేస్ని బేస్ చేసుకొని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవడానికి మనం ట్రై చేద్దాము. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్ ప్యారలల్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అన్ని చోట్ల మనకు సాటిస్ఫై అయింది, గమనించారా? అలాగే ఇక్కడ కూడా సో ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ దెన్ ఇదిగోండి ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇక్కడ సాటిస్ఫై అయింది, ఇక్కడ సాటిస్ఫై అయింది, గమనించారా? అలాగే ఇదిగోండి ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్,
ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అలాగే మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు జరిగిన ప్రైస్ యాక్షన్ దగ్గరికి వెళ్దాము. చూడండి, మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎంత బాగా వర్కౌట్ అయితే గమనించారా? సో ఇది మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి మనకు 31,177లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 31,200 అనేది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. మరి 31,200 అనేది మనకు 31,177, సో సేమ్ ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 31,300. మరి 31,300 మనం ఎక్కడ మిస్ అయ్యాము? 1 అవర్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ టైం ఫ్రేమ్ తీసుకున్నట్లయితే మనకు ఇదిగోండి ఇక్కడ ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, చూడండి ఇదిగోండి ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు లైన్స్ అన్ని నేను తర్వాత డిలీట్ చేస్తేనే ఇబ్బంది లేదు. ఓకే, సో నెక్స్ట్ మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 31,300 ఇస్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్. మరి మనకు 31,314 అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది మనం ఇమీడియట్ రెసిస్టెన్స్గా మనం చెప్పుకోవచ్చు. 31,314 ఇస్ ద ఇమీడియట్ రెసిస్టెన్స్. అలాగే దాన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 31,500. మరి ఆ 31,500 ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ 31,519. అది సో ఈ మధ్యలో ఉన్నది మనం డిలీట్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 32,000. సో ఇది బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇదిగోండి ఇది 31,936. ఓకే, సో ఇది మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ వాటి యొక్క టార్గెట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే సపోర్ట్ వైపు చూసుకున్నట్లయితే మనకు 3100 అన్నది మనకు మెయిన్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ 31,093 ఇమీడియట్ సపోర్ట్. ఓకే, సో ఇది ఇమీడియట్ సపోర్టు 31,093. ఈ 31,093ని బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 31,000, అలాగే 30,500. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 31,000 అంటే 30,900 చెప్పుకోవచ్చు. సరే, 30,912. ఆ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 30,500. మరి ఆ 30,500 ఎక్కడుంది? చూడండి, డైరెక్ట్గా 30,627 కనిపిస్తుంది కదా, ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసినట్లయితే మన ప్రీవియస్ కేసులో చూసుకుంటే మనకు ఒక ర్యాలీ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ కనిపిస్తుంది. సో దట్ మనకి ఇది బ్రేక్ చేసినట్లయితే సో ఇమీడియట్గా మనకు 200 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు బ్రేక్ చేసినట్లయితే మనకు 31,900, ఇంకొక 400 పాయింట్స్ కూడా మనకు వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. మరి సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే ఏమవుతుంది? సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే ఏం లేదండి, మనకు ఫ్రీ ఫాల్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ 30,627 మనకు ఛాన్స్ అవ్వచ్చు. ఓకే, ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేశారో తెలుసుకోవాలి అంటే ఇలా చేసి చూపించాలి, తప్పదు. డైరెక్ట్గా వాల్యూస్ వేస్తే చాలా ఈజీగానే కనిపిస్తుంది, కానీ లోపల ఎందుకు ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేశారో మీరు నేర్చుకోలేరు అనమాట. ఓకే, సో అందుకే ఈరోజు మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా టెలిగ్రామ్ యొక్క సెర్చ్ బార్లో మీరు స్టాక్ మార్కెట్ తెలుగు జీవీకే అని టైప్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఎవరైతే మన ప్రీమియం సర్వీసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు జీరోదా కానీ అబ్స్ట్రాక్స్ కానీ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లైఫ్ టైం సపోర్ట్ అండ్ లైఫ్ టైం అసిస్టెన్స్, నో నీడ్ టు పే. ఓకే, సో మీకు అందులో కంప్లీట్ బేసిక్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ ఇంట్రాడే ఆన్ స్టాక్స్, అలాగే షార్ట్ టర్మ్ పిక్స్, అలాగే వీటితో పాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ కాల్స్ కూడా మీకు
ఎడ్యుకేషనల్ పర్పస్‌గా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మీ యొక్క రెఫరెన్స్ కోసం. ఓకే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.